కూడా కూర్చొని ఈ కొత్త చట్టాలు తీసుకురావాలని ఆలోచన వచ్చాయి. ఎందుకంటే ఇది బ్రిటిష్ చట్టాలే చాలా వరకు నడుస్తుంది. ఆనాడు దేశద్రోహం చట్టం కూడా ఉండే, దాన్ని కూడా మరి ప్రభుత్వాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని దేశద్రోహం కేసులు కూడా ఆంధ్రలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టాల మార్పు వల్ల ఉద్దేశం ఏమిటంటే తొందరగా న్యాయం జరగాలి. ఎన్నేళ్ళు తిరుగుతారు? ముఖ్యంగా మేఘా పాట్కర్ గారు బహుశా నేను అనుకుంటాను 23 ఏళ్లు పట్టింది ఇది నర్మదా బచావ్ అనే దాని మీద. ఎందుకంటే రైతుల పక్షాన ఆమె పాలిటిషియన్ కమ్ సోషల్ యాక్టివిటీస్. 23 ఏళ్ల తర్వాత ఆమెకు నెగటివ్ ఇవ్వడం జరిగింది, నెగటివ్ ఒపీనియన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హైకోర్టు పోవాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోవాలి. ఇక ఏడ న్యాయం ఉన్నదండి? 23 ఏళ్లు పడుతుంది కింది కోర్టుల, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి. ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే క్రైమ్ రేటు పెరుగుతుందనేది నా ఉద్దేశం. అందులో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయింది, టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈ టెక్నాలజీ తర్వాత ఏ విధంగా డబ్బు సంపాదించాలని ఒకరు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా కాజేస్తున్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి తెలివి ఏంటంటే నా తలకాయ తీసి ఇంకోరికి తలకాయకు పెడతారు. హనుమంతరావు మాట్లాడినారు. ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఎవరైతే దుర్మార్గం చేసి డబ్బు సంపాదించాలని బెదిరించి జైలుకు పోయొచ్చిన వాళ్ళే ఇవాళ రాజకీయాలలోకి వస్తున్నారు. ఇవాళ చూస్తున్నా నేను లిస్ట్ లో ఎంతో మంది కోర్టుల కేసు ఉన్నోళ్ళు క్రిమినల్స్ కూడా ఈనాడు పార్లమెంట్ లో నిలబడుతున్నారు. మాట వరుసకు మీకు చెప్పండి, నయీం కేసు ఏమైంది ఇప్పటిదానికో ఎవరైనా చెప్పగలుగుతారా? నయీం డబ్బు ఏమైందో చెప్పగలుగుతారా? నయీం రాసినటువంటి డైరీ ఏమైందని నేను అడుగుతున్నా. అంతేందుకంటే హాజీపూర్ లో ఏది నాకు తెలిసినంత మటుకు 4 క్రితం అక్కడ ఉన్నటువంటి సోదరిమణులు పిల్లలు చిన్నవాళ్ళు 12 ఏళ్లు 10 ఏళ్లు ఉన్న వాళ్ళను స్కూటర్ మీద తీసుకుపోవడం, రేప్ చేయడం, చంపేయడం, బయలుదేయడం. దానికి ముఖ్యంగా మహేష్ భాగవత్ కమిషనర్ గా రాజకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేసి 6 ఫిబ్రవరి 2020లో పనిష్మెంట్ ఇచ్చిండు. 2 అమ్మాయి కేసులో లైవ్, ఒక కేసులేమో ఉరి శిక్ష. ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందో చెప్పండి మీరు. నేను 7 సార్లు పోయినా ఊరికి, 7 సార్లు వాళ్ళని పరామర్శించిన. ఒకరు యాదవులు, ఒకరు కుర్మలు, పేదలు గొర్రెలు కాసుకునేటోళ్ళు, అది పెండ తీసేటోళ్ళు. వాళ్ళ కేసు ఇప్పటిదానికి ఏదైతే లోయర్ కోర్సు నేను అడిగిన నిన్న మహేష్ భాగవత్ ఏమైందంటే, సార్ ఐ హావ్ డన్ మై డ్యూటీ, ది లోయర్ కోర్ట్ హాజ్ గివెన్ ఎ వర్డిక్ట్ బట్ హైకోర్ట్ ఈజ్ నాట్ గివింగ్ అప్రూవల్ అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు పెట్టుకుంటాడు దీనికి? నేను మన రమణ, చీఫ్ జస్టిస్ రమణ తెలుగు వాడు కూడా, ఆయన కూడా లెటర్ రాసిన, సార్ ఎన్నేళ్లు ఉంటుంది ఇది న్యాయం? ఇప్పటి వరకు అని సజా లేదు, పనిష్మెంట్ లేదు, అప్రూవల్ ఇయ్యదు. నయీం కేసు అట్లున్నది. నా ఉద్దేశంలో ఈ మార్పు జరగాలి. బ్రిటిష్ రాసిన ఏది న్యాయ వ్యవస్థను మార్చాలి. ఇవాళ 3 చట్టాలు తెస్తున్నారు, చాలా మంచి చట్టాలు. అది అందరికీ కూడా తొందరగా. నా కేసు చెప్తా. నేను 2019లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వీళ్ళే కూడా కొట్టిండ్రు. దాని మీద కేసు ఏమైందో తెలియదు. కొత్తది నేను తెచ్చి పెడితే దాన్ని కూడా ఎత్తుకుపోయి ఇవ్వాలడు. దానికో కూడా ఏది గోషామైల్ పోలీస్ స్టేషన్లు ఉంది. ఏమిటి దీనికి? దానికి నేను తిరగంగా మా మీద 18 మంది మీద కేసు పెడితే లాస్ట్ లో ఏమిచ్చిండ్రు? లాస్ట్ లో నాకు ఆ విగ్రహం అయితే ఏది పంజాగుట్ట పోలీసు హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. కానీ
మేము 18 మంది ఇయ్యాల కూడా కోర్టుకు పోతున్నాం. మళ్ళీ వచ్చే 2 నెలల్లో మళ్ళీ అదే కేసు. ఇప్పటి వరకు 18 మంది పోవడం, దాని తర్వాత వాయిదా. నేను ఒక హిందీ సినిమా చూసిన, తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్ అంటే కోర్టు తారీఖులే ఇస్తుంది, వాయిదాలే వేస్తుంటది. జల్దీ ఎందుకు సెటిల్మెంట్ చేయరు? ఇక భూమి తగాదాలు అయితే దేవుడే తెలవాలి. పుస్తకాలు అమ్ముకుంటున్నారు, ఇండ్లు అమ్ముకుంటున్నారు, కానీ నెరవేర్చేది లేదు. ఎందుకు ఈ చట్టాలు ఇంత ఉండి మరి పక్క దేశమైనటువంటి మరి ఆ రాష్ట్రాలలో దుబాయ్ అటువంటి ప్రాంతాలలో ఒక నేరం జరగదేది. నేరం జరిగితే ఏడో మన బ్యాగ్ పెట్టిపోతే అక్కడనే ఉంటది. మన దగ్గర నేరాలు ఎందుకు పెరుగుతున్నది? ఎందుకు చంపడం? భార్యను చంపిండని ఒకటి, చెల్లెలను చంపిండని ఒకటి, అన్నం చంపినట్టు ఒకటి. ఎందుకు తొందరగా మీరు న్యాయం చేయరు అనేదే నా ఉద్దేశం. ఎప్పటి వరకు అయితే ఈ న్యాయం ప్రజలలో నమ్మిక పోతున్నది, ఎందుకంటే నేరాలు పెరుగుతున్నాయి. ఇంకా బ్రిటిష్ చట్టం తీసేయండి. ఇవాళ ప్రజలలో వాతావరణం వేరింది. జనాభా తక్కువ ఉండేప్పుడు ఇవాళ జనాభా కూడా పెరిగింది. కనుక తప్పనిసరిగా ఆ డబ్బు ఏమైనట్టు? నయం డబ్బు ఎవరికి పోయింది? ప్రభుత్వానికి పోయిందా? పోలీసు వాళ్ళు తీసుకున్నారా? ఆఖరుకు ఆ భూములు ఎవరైతే లాక్కున్నాడో ఆ భూములు వాళ్ళు ఇప్పటి కూడా తిరుగుతూనే ఉన్నారు. కనుక ఈ చట్టాలు మార్చాలి. చట్టాలు 3 చట్టాలు మారుస్తూ మంచిదే. ఎప్పటికప్పుడు కేసును బట్టి చట్టాలను కూడా మార్పు వస్తే, ఇప్పుడు మన నర్మదా ఇష్యూలో చూడండి, 23 ఏళ్లు పట్టింది. నర్మదా నది మీద పోతున్నటువంటి భూములు తీసుకుంటున్నారని ఆమె రైతుల పక్షాన కొట్లాడితే 23 ఏళ్లు పడుతుందా? ఆఖరుకు నెగటివ్ వచ్చింది. ఆమె ఎక్కడ పోవాలి? హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళంటే ఎప్పుడు తెగుతుంది? మనం పూర్తి జీవితం అంతా ఇండ్లు అమ్ముకోవాలి, సొమ్ములు అమ్ముకోవాలి. కానీ వాయిదా వాయిదా, నా కేసు కూడా వాయిదా వాయిదా. మా ప్రభుత్వం వచ్చింది, నేను కేసు మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇవి కావాలని పెట్టుకునే కేసులు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, ఆయన తుణుకలు చేసిండ్రు. ఒక రోజు ముందు ఆయన 14 ఏప్రిల్ 13 పొద్దున చేసిండ్రు. దానికి కూడా ఇన్ని రోజులు పడితే ఎట్లా చెప్పండి? నేను అనేది ఇదే కాదు, దీనికి ఒక నా ఆలోచన ఉంది. ఎవరన్నా ఏమన్నా అనుకుని ప్రజల ముందు అందరిని పిలిపించి ఆడ ముందు ఉరి శిక్ష తీస్తే ఇక అందరు భయపడతారు. అరే ఉరి పడుతుందా? ఏమైతుందా? కోర్టులో జైల్లో పోతే జైల్లో మంచి తిండి దొరుకుతుంది, బయటికి వెళ్ళి ఏది సారా వస్తుంది, చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, తింటున్నారు. బయటకు వచ్చి ఇక తెల్లారి నుంచి నమస్తేనా నమస్తేనా నమస్తే బెల్లం. ఇక మా టీవీలు కూడా వాడు జైలుకి పోతున్నప్పుడు చూపిస్తారు, జైలుకి బయటకు వచ్చినప్పుడు కూడా చూపిస్తారు. దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి. ఇవాళ నేను చూసిన ఎంతో మంది నేరస్తులే ఎక్కువ మంది పార్లమెంట్ లో నిలబడ్డారని. కనుక ఈ న్యాయ వ్యవస్థలు బాగుపడ్డనాడే ప్రజలలో భయం